నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఈ నెల 10న తుది తీర్పు వెలువడనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జడ్జిమెంట్ డే ప్రకటించారు. డిఫెన్స్ ప్రాసిక్యూషన్ తరపున వాదనలు పూర్తయ్యాయి. అయితే ఈ నెల 10న 8 మంది నిందితులపై కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు మార్చి 10వ తేదీన వెలువడనుంది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో జడ్జి నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పరువు హత్యకు సంబంధించిన ఇష్యూ కావడంతో అన్ని ప్రజా సంఘాలు అన్ని వర్గాలు తీవ్రంగా ఖండించి సంచలనంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం కూడా మారిన నేపథ్యంలోనే బాధితుడు ఎవరైతే మృతుడు పెరుమాళ్ల ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిర్యాలగూడలో కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై 302 సెక్షన్ ప్రకారం 302 సెక్షన్తో పాటు 120B SC యాక్ట్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది నిందితులుగా తేల్చారు. ఎవరైతే ప్రణయ్ పెళ్లి చేసుకున్న యువతి అమృత ఉందో అమృత తండ్రి మారుతిరావును A1 గాను, సుభాష్ శర్మ హత్యలో పాల్గొన్న సుభాష్ శర్మను A2 గాను, మొహమ్మద్ అస్గర్ అలీ A3, మొహమ్మద్ అబ్దుల్ బారీ A4తో పాటు మొహమ్మద్ అబ్దుల్ కరీం A5, A6గా తిరునగరు శ్రవణ్, శివ, నజీం మొత్తం 8 మందిని నిందితులుగా పేర్కొన్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. సెప్టెంబర్ 14, 2018లో ఈ హత్య చోటు చేసుకోగా 5.5 సంవత్సరాల పాటు విచారణ జరిగింది. అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తమకు చట్టపరంగా ఉన్న అన్ని రక్షణలు ఉపయోగించుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే పలుమార్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కేసు కొంత స్పీడ్గా విచారణ కొంత మందగించిందని చెప్పొచ్చు. గత కొద్ది నెలల నుంచి కూడా ఈ కేసుని హైకోర్టు డైరెక్షన్స్లో 2వ అదనపు సెషన్స్ కోర్టు జడ్జి విచారణ జరుపుతున్న పరిస్థితి ఉంది. మొత్తం 8 మంది నిందితులకు సంబంధించిన పూర్తి సాక్ష్యాలను, ఆధారాలను కోర్టుకు సమర్పించారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఛార్జ్షీట్ని పకడ్బందీగా దాఖలు చేసిన నేపథ్యంలోనే విచారణ అయితే సాగింది. ఇటు ప్రాసిక్యూషన్ కూడా తమ తరఫున వాదనలు వినిపించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలను ప్రవేశపెట్టింది. ఇటు టెక్నికల్ ఎవిడెన్స్తో కావచ్చు, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కావచ్చు, అన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచడంతో పాటు డిఫెన్స్ కూడా తమ వాదనలు పకడ్బందీగా వినిపించిన పరిస్థితి ఉంది. ఇటు ప్రాసిక్యూషన్ కావచ్చు, డిఫెన్స్ వాదనలు పూర్తయిన నేపథ్యంలోనే మార్చి 10వ తేదీన తుది తీర్పు ఇచ్చేందుకు జడ్జి సమాయత్తం అవుతున్నారు. ఈ విచారణ అంతా కూడా 2వ అదనపు కోర్టు జడ్జితో పాటు SC కోర్టులో విచారణ జరిగింది. మార్చి 10వ తేదీన తుది తీర్పు వెల్లడించే విధంగా తేదీ అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే శిక్ష ఎలా ఉంటుంది, ఎంతమందికి శిక్ష పడుతుంది, ఎలాంటి శిక్ష పడుతుంది అనేది మాత్రం ఉత్కంఠంగా మారిందని చెప్పొచ్చు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్ NTV, నల్గొండ జిల్లా.